है आप लोग की था ना मुझे आप लोग का जिम्मेदारी है తోటి రేవత నాకు గిఫ్ట్ ఇద్దామని మనవి. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. ఓట్లు నడవడానికై కాంగ్రెస్ సిద్ధాంతం ఒక్కటే ప్రజలకు సేవ చేయడానికి ఒక మార్గం అని చెప్పి నమ్మి కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య కాలంలో చేరినటువంటి నా మిత్రుడు మిథున్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. మన జితేందర్ రెడ్డి గారు తనయుడు. దోపిడీ రాజకీయం చూసినాం, కేసీఆర్ ప్రభుత్వం చూసినాం. ఏ విధంగా భూ కబ్జాలు ప్రశ్నించే గొంతులని ఏ విధంగా వాళ్ళు నొక్కి 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 మన ఒక ఎమ్మెల్యే గారు ఈ యొక్క పాలమూరుని ఆ ఒక్క హింస రాజకీయంలోకి వెళ్ళి విముక్తి తెచ్చి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిండ్రు. నేను కూడా మొన్న పోటీ చేసిన, భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన. కానీ భారతీయ జనతా పార్టీలో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న నాయకులు ఏ ఒక్క కార్యకర్తను కానీ నాయకుని కానీ ఎదిగే ఒక అవకాశం ఇవ్వట్లేదు. ఆలోచన చేయాలా. ఎంతసేపు మన గుడిని పేరు పెట్టుకొని శ్రీరాముని పేరు పెట్టుకొని శ్రీరాముని రోడ్డు మీదకి తెచ్చి మనలో ఒక ఆలోచన చేస్తున్నారు. మన గుడి మనకున్నది, మన భక్తి మనకున్నది, మన గుండెల్లో మనకు దేవుడు ఉన్నాడు. కానీ దీనికి ప్రభుత్వానికి లింకు పెట్టి ముడిపెట్టి మనకు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంలో వాళ్ళు చేస్తున్నారు. ఎంతసేపుగా మోడీ భజన చేస్తున్నారే తప్ప ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేస్తలేరు. ఈ రోజు రాష్ట్రంలో మీరందరి ఆశీర్వాదంతో మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. రేవంత్ రెడ్డి అన్న మన ప్రాంత సంక్షేమం కోసం, ప్రాంత అభివృద్ధి కోసం. ఎందుకంటే ఈ రోజు 500 రూపాయలకు సిలిండర్ రావాలన్నా సీనన్ని ఇవ్వాలా, పెన్షన్లు రావాలన్నా సీనన్ని ఇవ్వాలా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా సీనన్ని ఇవ్వాలా. కాబట్టి మన పాలమూరు బిడ్డ రేవంత్ అన్నతో పాటు ఒక సైనికుడు సీనన్నయ్యి ఇంకొక సైనికుణ్ణి మన చెల్లా వంశీచందర్ రెడ్డి గారిని 2వ నంబర్ పైన ఓటు వేసి, బాలెట్ బాక్స్ పైన 2వ నంబర్ పైన ఓటు వేసి ఘన విజయంతో మీరందరూ ఆశీర్వాదించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన ఒక గలమై మన ఒక ఇబ్బందులను పార్లమెంట్ లో లేవనెత్తే విధంగా వంశీచంద్ అన్న ఒక మేధావి, చదువుకున్న వ్యక్తి. ఆ రకంగా మనం అందరం ముందరకు పోవాల్సిన అవసరం ఉంది. వేరే పార్టీ వాళ్ళని గెలిపిస్తే రోజుకు మనమందరం పోలింగ్ స్టేషన్ పోయినప్పుడు బాలెట్ బాక్స్ చూసిండ్రు కదా, 2వ నంబర్ పైన ఎట్లొత్తాలి, ఎట్లొత్తాలి, ఎట్లా మళ్ళీ ఎక్కువ మిషన్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి అన్నని బంపర్ మెజార్టీతో గెలవాల్సిన అవసరం ఉన్నది. మనకు రావాల్సిన పనులు, మనకు కావాల్సిన డెవలప్మెంట్, మనకు కావాల్సిన అభివృద్ధి మనమంతా మన చేతిలో పెట్టుకొని ముందరికెళ్దాము. ఈ విధంగా మనమంతా కాంగ్రెస్ పార్టీని బలపరిచే విధంగా పోరాటం చేద్దాం, పని చేద్దాం, రేవంత్ అన్నకు అండగా ఉందామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ దేశంలో బీజేపీలో ఉన్నటువంటి ఎంతో మంది నాయకుల పైన రేపు కేసులు ఉన్నాయి, శిక్షలు పడ్డాయి. అప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదు? ఒక మహిళా రైతులను రోడ్డు మీద బీజేపీ నాయకులు జీప్ ఎక్కించి తొక్కించినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదని వేదిక ప్రశ్నిస్తూ ఉంది. అదే రకంగా మణిపూర్లో ఒక సైనికుని భార్యను, దేశాన్ని రక్షించే సైనికుని భార్యను నగ్నంగా ఉరికిచ్చి చంపినప్పుడు నీ మహిళా తత్వం, నీ నాయకత్వం ఎక్కడ పోయింది? ఎందుకు మూగపోయినా ఆ రోజులు ప్రశ్నిస్తూ ఉంది వాళ్ళ మహబూబ్ నగర్ ప్రజలు.
కనుక మిత్రులారా, ప్రజలారా అర్థం చేసుకోవాలి. మీరు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడే మాట్లాడతారు ఇవన్నీ కూడా. వాళ్ళు ఏం మాట్లాడినా మణిపూర్లో కానీ, తర్వాత ఈ దేశానికి కీర్తి కిరీటం తెచ్చినటువంటి పైల్వాన్లు, అంటే పట్టుబట్టే ఆట రెజ్లర్స్ అంటారు. మన అమ్మాయిలు, మన ఈ మట్టి బిడ్డలు రెజ్లర్స్, ఎంతో మంది సువర్ణ పథకాలు తీసుకొచ్చినటువంటి ఆడపిల్లలు బీజేపీ నాయకుడు లైంగికంగా వేధిస్తే వాళ్ళు దాదాపు 3-4 నెలలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే పట్టించుకోలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు మరి ఈ మహిళామణి, ఈ నాయకురాలు. కనుక మహిళలందరూ ఆలోచన చేయాలి. తనకు అవసరం వచ్చినప్పుడు, తనకు మంత్రి పదవి కావాలన్నప్పుడు, తనకు ఎంపీ కావాలన్నప్పుడు, తన ఎమ్మెల్యే కావాలన్నప్పుడే తనకి ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి. ఇదంతా దేశంలో జరిగిన మహిళలపై జరిగినటువంటి అన్యాయం. ఇవాళ డీకే అరుణ గారు నివసించే గద్వాల్లో జరిగిన అన్యాయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియదలుచుకున్నా. గద్వాల్లో దుండగులు, దుర్మార్గులు, కామాంధులు ఆడపిల్లలను, పెళ్ళైన మహిళలను కూడా చూడకుండా ఏదో రకంగా ఫోన్లు మాట్లాడి అర్ధనగ్నంగా వాళ్ళు వీడియో కాలింగ్లు చేపించి దాని ఒక పెద్ద కేసు అయింది గద్వాలో, న్యూడ్ కాల్స్ కేసు అని. అంత పెద్ద కేసు జరిగితే ఆ నేరస్తులను కాపాడే ప్రయత్నం చేసినటువంటి నాయకురాలు ఇవాళ బీజేపీలో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్తా ఉన్నా. కనుక మిత్రులారా, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి ఆ రకమైనటువంటి నీచమైనటువంటి రాజకీయాలు చేస్తూ తన అవసరం కొరకు, తన రాజకీయ అవసరం కొరకు అనేక పార్టీలు మారింది. ఇవాళ తెలుగుదేశం అయిపోయింది, సమాజ్వాదీ అయిపోయింది, కాంగ్రెస్ అయిపోయింది, ఇవాళ బీజేపీ రేపే పార్టీ తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 6 అడుగుల అందగాడు వంశీ చందన్న, మన రేవంత్ రెడ్డి గారు పంపినటువంటి బిడ్డ, మన అందరి తమ్ముడు, మన అన్న, మన బిడ్డగా మన ముందున్నాడు. పుట్టినప్పటి నుంచి విద్యార్థి దశలోని రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు జాయిన్ అయితే ఈ రోజు వరకు కూడా పార్టీ మారలేదు, భవిష్యత్తులో కూడా మారే ఆలోచన చెయ్యడు. కాంగ్రెస్ పార్టీలో పుట్టిన బిడ్డ, కాంగ్రెస్ పార్టీలో కలిసే బిడ్డ. కనుక మనం అందరం కూడా నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వంశీచంద్రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం ఈ ప్రాంత బిడ్డ అయినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం బహుమతిగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి మన శాసనసభ్యులు ఫ్రీ ట్రీట్మెంట్ వచ్చేది. జై కాంగ్రెస్. ఇప్పుడు మళ్ళా ఆ స్కీమ్ మొదలైంది. ఎవరికైనా ఏదైనా పెద్ద రోగం వస్తే హైదరాబాద్లో కూడా పెద్ద హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశం మనకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు. ఈ మధ్యనే రైతులు, భూమి ఉన్న రైతులకు కూడా రైతు బంధు పూర్తిగా వచ్చింది. నిన్న మొన్న రైతు రుణమాఫీ గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇంకొక గొప్ప విషయం నేను చెప్పేది ఏంటంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మహబూబ్ నగర్ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేయలే, కానీ ఆయన పుట్టిన సిద్దిపేటకు, ఆయనను గెలిపించిన మెదక్ నియోజకవర్గ ప్రజలకు 50,000 కోట్ల రూపాయలను అక్కడికి తీసుకుపోయి అభివృద్ధి చేసిండు. మనకేమి ఇయ్యలే మహబూబ్ నగర్కు. ఆయనను మనం ఎంపీగా గెలిపించుకున్నాం కేసీఆర్ను 2009లో. ఇప్పుడు 13వ తారీఖు ఎలక్షన్స్ వచ్చినాయమ్మా. మళ్ళా గతంలో అసెంబ్లీకి ఎలక్షన్ వస్తే మీరందరూ టీఆర్ఎస్ పార్టీని ఓడించిండ్రు. తెలివైన నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. మీరు నన్ను ఒక్కనే గెలిపియలే. మీరు ఎంత ఆలోచన చేసిన తెలివైన నిర్ణయం అంటే, మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఆడబిడ్డలు, అన్న తమ్ముళ్ళు 12 సీట్లల్లా కాంగ్రెస్ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే ఈ 12 మంది పోయి వాళ్ళ ఓటు మహబూబ్ నగర్ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయనీకి ఆ ఓటు వేసిండ్రు. అంటే మీరందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం ఓటు వేసిండ్రు. అందుకే ఆ అభిమానంతో మన పాలమూరు జిల్లాకు 75 సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశం, గతంలో ఎవ్వరున్నా కూడా చేయలేని అభివృద్ధిని మన ప్రాంతానికి చేయాలని చెప్పి ఆయన గట్టిగా కంకణం కట్టుకున్నాడు. ఎన్నో నెలలు కాలేదు ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చి. డిసెంబర్ నెల 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినాం. డిసెంబర్ అంతా సర్దుకోనికే సరిపాయి. ఎవరిని పెట్టుకోవాలి, మంత్రివర్గంలో ఎవరు ఉండాలి, వీటన్నిటి చర్చ చేయనికే టైం అయిపోయింది. మనకు మిగిలింది ఎట్లా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలు. ఏప్రిల్లో ఎన్నికల కోడ్ వచ్చింది. ఏమీ చేయలేని పరిస్థితి. కేవలం 3 నెలలలో ఆయన అనేక పథకాలను ప్రారంభం చేసిండు. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం ప్రారంభం చేసిండు. ఇప్పుడు 40 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ప్రయాణం చేసిండ్రు. అలాగే
మార్చి మాసంలో భద్రాచలంలో శ్రీరాముని సాక్షిగా సీతమ్మ సాక్షిగా ఆ రోజు అక్కడ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా ప్రారంభోత్సవం చేశాడు. అది ప్రారంభోత్సవమైన 10-15 రోజులకే ఎలక్షన్ కోడ్ వచ్చింది. కాబట్టి మే 13వ తేదీ తర్వాత ఆ ఇందిరమ్మ ఇండ్ల పథకం మన అందరికీ కూడా వస్తాయి. ఎన్నొస్తాయో ఒక్కసారి మీకు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టించి ఇచ్చింది. కేసీఆర్ ఏమన్నాడు, అవి చూసి గంట ఇల్లు చిన్నగా ఉంటుంది కదా, డబుల్ బెడ్రూమ్ నేను కట్టిస్తే పెద్ద భవంతిలాగా ఉంటుందని చెప్తే అందరూ కూడా నమ్మి మోసపోయి ఓట్లేసింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు ఓటేసింది. ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అగ్రికల్చర్ కాలేజీలు ఉన్నాయి, వెటర్నరీ కాలేజీలు ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి. ఇట్లా మన పిల్లలు ఏ చదువు చదవాలన్నా కూడా మహబూబ్ నగర్లోనే చదువుకునేటట్టు అటువంటి విద్యా సంస్థలన్నింటినీ కూడా తీసుకొస్తున్నాడు. మన మహబూబ్ నగర్ పట్టణాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేయనీకే మన ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు. మనకు తల మీద నీడనిస్తున్నాడు, మన పిల్లలకు చదివిస్తున్నాడు, తినడానికి 3 పూటల మనం ఆరోగ్యకరంగా పని చేసుకోవడానికి పని కూడా కల్పిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. మరి ఇటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ ఎన్నికల్లో మనం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. మనము ఆయనను గట్టిగా నిలపాల్సిన అవసరం ఉంది. మెదక్ జిల్లాలో ఎట్లయితే కేసీఆర్ గారికి ఇన్ని సంవత్సరాలు ఓటేసి అభివృద్ధి నిధులు తీసుకొని పోయినరో అట్లనే ఈరోజు పాలమూరు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న చెల్లా వంశీచంద్ర రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు పంపిన మనిషిగా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి రేవంత్ రెడ్డి గారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. తెలివితోటి ఆలోచనతోటి మనం ఈరోజు ఓటింగ్ చేయాలి. ఎందుకంటే పొరపాటు చేస్తే మన భవిష్యత్తు అంధకారం అవుతుంది. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని పిల్లలు కొంతమంది బీజేపీ పిల్లలు అక్కడిక్కడ వచ్చి రకరకాల మాటలు చెప్తా ఉన్నారు. వాళ్ళ మాటలు నమ్మొద్దు. వాళ్ళ చేతిలో ఏం లేదు. వాళ్ళ ఎంపీ అభ్యర్థి ఒకవేళ గెలిచినా ఏం చేయడానికి ఆస్కారం లేదు. ఇక్కడ కౌన్సిలర్ కాంగ్రెసే, చైర్మన్ కాంగ్రెసే, ఎమ్మెల్యే కాంగ్రెసే, రేపు ఎంపీ కూడా కాంగ్రెస్, ముఖ్యమంత్రి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. కాబట్టి ఏ పని కావాలన్నా, మీకు ఇందిరమ్మ ఇండ్లు రావాలన్నా, పింఛన్ల పేర్లు ఎక్కాలన్నా, తెల్ల రేషన్ కార్డు రావాలన్నా, రేషన్ షాపుల్లో సన్న బియ్యం మీకు రావాలన్నా, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా, ఏది కావాలన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది. కాబట్టి మనము అక్కడిక్కడ ఆలోచించకుండా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాల్సిన అవసరం ఉంది. మధ్యలో ఈ బీజేపీ వచ్చి చేరితే మన అందరికీ ఇబ్బందుల పాలవుతాయి, గ్రూపులు తయారైతాయి, నీవు నేను అని చెప్పి పీకులాట మొదలవుతుంది. ఈ వర్గం పిల్లలు వాళ్ళ మీద దాడి చేస్తారు, వాళ్ళు వీళ్ళ మీద దాడి, మొత్తం పాలమూరు అంతా అల్ల కల్లోలం అవుతుంది. ఇప్పుడు పాలమూరు ప్రశాంతంగా ఉంది, మహబూబ్ నగర్ శాంతిగా ఉంది, ఎటువంటి అల్లర్లు లేవు, వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతూ ఉన్నాయి, ఎవరికి బెదిరింపులు వస్తలేవు, ఎవరికి దౌర్జన్యాలు లేవు, ఎవరు కూడా ఎవరి పని వాళ్ళు హాయిగా చీకు చింత లేకుండా చేసుకుంటున్నారు. మరి ఇటువంటి వాతావరణం కొనసాగించాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. చివరగా పాలన పైన మోడీ గారి పాలన 10 సంవత్సరాల్లో అది 100 రూపాయలు 110 రూపాయలకు తీసుకుపోయిండు. దానివల్ల నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోయినాయి. మనకు ఉప్పు, పప్పు, చింతపండు, నూనె, చక్కెర, బెల్లం అన్ని వస్తువుల ధరలు కూడా పెరిగిపోయినాయి. ఎందుకంటే ఏ వస్తువులు మహబూబ్ నగర్ తీసుకురావాలన్నా మోటార్ల మీద తీసుకురావాలి, టీసీఎంలల్లో, లారీలల్లో, టెంపోలల్లో తీసుకురావాలి. వాటికి పెట్రోలు డీజిల్ పోస్తే కానీ అవి నడవవు. మరి ఇంత దూరం తీసుకొస్తే గతంలో 1000 రూపాయలు అయ్యేది ఇప్పుడు 3000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ ఖర్చులంతా మన వస్తువుల మీద పెడుతున్నారు. చివరికి ఆ వస్తువుల రేట్లు పెరిగి మనకు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. మళ్ళీ పొరపాటున ఆ పిల్లల మాటలో, కొంతమంది మాటలో విని బీజేపీకి ఇట్లా పొరపాటున ఓటు వేస్తే మన పెట్రోల్ ధరలు 200 రూపాయల దాకా పోయి మళ్ళీ ఇంకా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం పైకి పోతాయన్న విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలని చెప్తా ఉన్నా. గ్యాస్ సిలిండర్ ధర కూడా పెంచారు. 400 రూపాయలు ఉండే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో, ఇప్పుడు 1100 రూపాయలు చేస్తే మళ్ళీ మేము ఎన్నికల్లో మాట ఇచ్చి 500 రూపాయలకు ఇస్తామని చెప్పి ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటా ఉన్నాం. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత
వచ్చే ప్రతి గ్యాస్ సిలిండరు మీకు కేవలం 500 రూపాయలకే దొరుకుతుంది. ఆ మిగతా డబ్బులు ప్రభుత్వమే గ్యాస్ కంపెనీలకు కట్టబోతా ఉంది. అట్లా మాట్లాడుకున్నారు గ్యాస్ కంపెనీలతోటి, అంగీకార పత్రాలు కూడా రాసుకున్నారు. కాబట్టి మీరు చింత చేయాల్సిన పని లేదు. హాయిగా గుండె మీద చేసుకొని మీరు నిద్రపోవచ్చు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పేద మధ్యతరగతి వర్గాలకు ప్రత్యేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి అందజేసే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తీసుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఈసారి కాంగ్రెస్కి మళ్ళొకసారి ఓటేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మన ఇంటికి ఎవరన్నా వస్తే కడుపు నిండా భోజనం పెట్టి తర్వాత మాట ముచ్చట చెప్తారు. సగం భోజనం పెట్టరు, సగం ఆకలి తీర్చరు, పూర్తిగా భోజనం పెడతారు. అందుకే మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ప్రభుత్వం ఈరోజు వచ్చింది. మీ అందరికీ కూడా ప్రతి ఆడబిడ్డకు ఇల్లు లేని వాళ్లకు, ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇల్లు లేదు, కిరాయిలలో ఉంటున్నారు, వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, గవర్నమెంటే కట్టేయాలంటే కాంట్రాక్టర్లు సగం మింగుతారు, ఉన్న ఆఫీసర్లు కొంత తీసుకుంటారు, మధ్యవర్తులు కొంత తీసుకుంటారు, చివరికి మిగిలేది 0 అవుతుంది. కాబట్టి అట్లా కాకుండా మన ఆడబిడ్డల అకౌంట్లోనే వేస్తే వాళ్ళే, ఆ కుటుంబమే జాగ్రత్తగా ఆలోచన చేసి నాణ్యమైన ఇల్లు కట్టుకుంటారన్న ఉద్దేశంతో డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వేసే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాం. చూస్తే మీకు వచ్చే లాభం ఏం లేదు. అటు కాకుండా ఇటు కాకుండా పోతాం. వీళ్ళు దగ్గరికి రారు, వాళ్ళు దగ్గరికి రారు, గందరగోళమైన పరిస్థితులు అవుతాయి. కాబట్టి ఒక అడుగు మీరు వేసిండ్రు కాంగ్రెస్ వైపు, ఇంకో అడుగు కూడా వేస్తే పూర్తిగా మీరు కాంగ్రెస్ సభ్యులు అయిపోతారు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అయిపోతారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా భావించి అన్ని రకాల సంక్షేమ పథకాలను కూడా మీకు ఇయ్యనీకే గట్టి ప్రయత్నం చేసి ప్రతి ఒక్క ఇంటికి ఒక సంక్షేమ పథకాన్ని అందించే కార్యక్రమం మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేసుకుంటూ, ఇప్పుడు మా ఎంపీ అభ్యర్థి గారు వచ్చారు కాబట్టి వారు కూడా మాట్లాడతారు. కాబట్టి మీ అందరితోటి ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. 300 కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. అసలైన లబ్ధిదారులకు కేవలం 200-300 ఇచ్చారు 10 ఏళ్లల్లా. అంటే సంవత్సరానికి 20 ఇండ్లు అట్లా ఇచ్చుకున్నారు. ఇయ్యలే, ఇంకా చాలా అట్లా పెండింగ్లో ఉన్నాయి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి 4000 ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 4000 ఇండ్లు అంటే 5 సంవత్సరాలకు 20,000 ఇండ్లు మన మహబూబ్ నగర్ నియోజకవర్గానికి రాబోతా ఉన్నాయి. ఇల్లు లేని పేద బిడ్డలందరికీ కూడా మనకు ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది. వచ్చిందా? మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. और इधर आए हुए मेरे माइनॉरिटी भाइयों और बहनों को सलाम अर्ज करता हूं. మీరందరూ కూడా ఇంట్లలో మీ పనులు వదిలిపెట్టుకొని, మీ పిల్లలకు సంబంధించినటువంటి పనులు వదిలిపెట్టుకొని, కొంతమంది అయితే నేను చూస్తున్న చిన్న పిల్లలను కూడా ఎత్తుకొని వచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతో మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. మీకు మనస్ఫూర్తిగా మీ పనులు వదిలిపెట్టుకొని ఇక్కడికి ఈ సమావేశానికి వచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అమ్మ, నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోనియా గాంధీ నన్ను పంపిస్తే, రాహుల్ గాంధీ గారు పంపిస్తే, రేవంత్ రెడ్డి గారు పంపిస్తే మీ ముందుకు రావడం జరిగింది. మే 13న ఎన్నిక జరగనుంది. మే 13న మీ అందరూ కూడా పొద్దున్నే లేచి 7ంటికి పోలింగ్ బూత్కి పోయి ఓటు వేయబోతున్నారు. ఆ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, చెయ్యి గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నేను ఇవాళ, ఇందాక ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి వస్తున్నటువంటి పథకాల గురించి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చాలా వివరంగా చెప్పిండ్రు. మా వినోదన్న మాట్లాడుతూ చాలా చక్కగా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల గుణగణాల విషయంలో చాలా వివరంగా మీకు చెప్పడం జరిగింది. ఆ విషయాల్లోకి పోకుండా నేను మీకు, మీ మదిలో ఉండొచ్చు నీకెందుకు ఓటేయాలి మేమని.
మస్తు మంది ఉన్నారు, నీకే ఎందుకు ఓటేయాలి మేమని. ఆ ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. మిగతావి పక్కన పెట్టి, ఎందుకంటే మీరు మళ్ళీ మీరు ఇళ్ళకి పోవాలి, మీరు పిల్లలను చూసుకోవాలి, మీ పనులు చూసుకోవాలి, ఎక్కువసేపు మాట్లాడాలి. రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లల్లా మీరు నాకు ఓటేస్తే నేను మహబూబ్ నగర్ ఎంపీగా మీ అందరి ఆశీర్వాదాలతో మహబూబ్ నగర్ ఎంపీగా గెలుస్తా. నేను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిస్తే నాకు ఒక ఓటు వస్తుంది. ఆ ఓటు నేను ఢిల్లీలో వేస్తే రాహుల్ గాంధీ గారు, ఏ వ్యక్తి అయితే మనకు తెలంగాణ ఇచ్చిండ్రో సోనియా గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మీకు ఇస్తున్నటువంటి హామీ ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా, అంటే ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ, ప్రతి ఇంట్లో ఒక మహిళకి ప్రతి నెల 8,500 రూపాయలు మీ అకౌంట్లో, కేంద్ర ప్రభుత్వం మీ అకౌంట్లో వేస్తుంది. తప్పట్టు కొడితేనే వేస్తామమ్మా, లేకపోతే ఇయ్యము. తాళి మారేతో ఇదైతే పైసే నైతో నైదైతే మీ అందరి అకౌంట్లో ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం 8,500 రూపాయలు వేస్తారు. అట్లనే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఒక హామీ ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆ హామీ అమలు కాలేదు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు మీ అకౌంట్లో వేసే పథకం రాష్ట్ర ప్రభుత్వం. అంటే రాహుల్ గాంధీ 8,500 పంపిస్తారు. బెన్నరన్న నిన్ను లెక్క అడుగుతా. ఇప్పుడు రాహుల్ గాంధీ 8,500 పంపిస్తాడు, రేవంత్ అన్న 2,500 పంపిస్తారు. 2 కలిపి ఎంత అవుతుంది? 11,000 హోరా. ఎంత అవుతుందమ్మా? ఇగో మా పిల్లగాళ్ళు ఎంత మంచిగా చదువుకుంటు చూడరే. పిల్లలు టక్కున చెప్తాను 11,000 అని. మీకు ప్రతి నెల రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే మీకు అందరికీ ప్రతి నెల 11,000 రూపాయలు మీ అకౌంట్లో 1వ తారీఖున మీ అకౌంట్లో పడతాయి. ఒకవేళ అమ్మా ఎవరికన్నా 11,000 ఎక్కువ అనిపించింది అనుకోండి, మాకిస్తే మేము తీసుకుంటాం. అదొకటి. రెండవది, అంటే ఉపాధి హామీకి వెళ్ళరు కదా, ఇక్కడ మీరు ఎవరు పట్టణంలో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలను చదివించుకుంటారు. అమ్మా ఇక ఆ బాబు అయితే మంచిగా చదువుకుండు, నేను అడగంగానే 11,000 అని చెప్పిండు. మంచిగా చదివించుకుండ్రు కదా, కానీ ఉద్యోగాలు వచ్చినాయా మీ పిల్లలకి? వచ్చినాయా? మీరందరూ అబద్ధాలు చెప్తుండ్రు నాకు. కేసీఆర్ ఇచ్చిండు కదా మా ఇంటికి ఒక ఉద్యోగం. కేసీఆర్ దియానా? అరే గర్కో ఏక్ నౌకరీ దియా. నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండు నరేంద్ర మోడీ. రాలే మీకు? రాలే కదా. ఇగో చూడండి, కేసీఆర్ మీకు ఇంటికి ఒక ఉద్యోగం అని మోసం చేసిండు. నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని మోసం చేసిండా? కానీ వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారని మన పిల్లలని మనం కష్టపడి చదివించుకున్నాం కదా. మనము పేదోళ్ళం, మనం ఏం చేస్తాము, మనకు తిననీకే తిండి లేకపోయినా కష్టపడి అప్పో సొప్పో చేసి మన పిల్లల ఫీజులు కట్టి పిల్లలను చదివించుకుంటాం. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే మనల్ని మంచిగా చూసుకుంటారనే ఉద్దేశంతో మన పిల్లలని చదివించుకుంటాం. మన పిల్లల్ని మనం కష్టపడి చదివించుకున్నాం, కానీ మనకేమో ఉద్యోగాలు రాలేదు. ఇవాళ మీ పేరేం పేరమ్మా? అంజమ్మ. నేను అంజమ్మని ఒక ప్రశ్న అడుగుతా. నీకు 1 కిలో బంగారం ఇస్తా అంజమ్మ. కిలో బంగారం ఇచ్చి నేను అడుగుతా, అంజమ్మ నీకు కిలో బంగారం కావాలనా, నీ పిల్లలకి ఉద్యోగం కావాలనా అని అడుగుతా. ఉద్యోగమే కావాలనా? మీకు అందరికి అంతేనా? మీకు ఎవరికన్నా బంగారం కావాలనా, ఉద్యోగం కావాలనా? आपको किलो सोना चाहिए, आपका बेटे को नौकरी चाहिए ना. అందుకే బంగారం కన్నా కూడా మన పిల్లల భవిష్యత్తు ముఖ్యము, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలి. కాబట్టి రాహుల్ గాంధీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది మీకు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, అంటే మీరు నా చేయి గుర్తు కోటేస్తే, నేను ఎంపీ అయితే, నేను రాహుల్ గాంధీ కోటేస్తే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే, మీకు అందరి పిల్లలకు, అంజమ్మ పిల్లలకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పిల్లలకు, యువకులకు, చదువుకున్న వాళ్ళందరికీ సంవత్సరానికి 1,00,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగము కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఇగో చాలా మంది చదువుకున్న పిల్లలు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు నాకు. మీకు అందరికీ కూడా 1,00,000 రూపాయల ఉద్యోగం ఇచ్చే బాధ్యత ప్రవీణ్ నీకు కూడా వస్తుంది కావాలంటే.
లక్ష రూపాయల ఉద్యోగం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. ఇక అమ్మలు చెప్తున్నారు ఉద్యోగం వస్తుందని, పిల్లలు ఉద్యమంలో పిల్లలు చచ్చిపోయిందనే మాట చెప్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలకు ₹1,00,000 ఉద్యోగం రావాలన్నా, మీకందరికి మీ అకౌంట్లలో నెలకు ₹11,000 మీ అకౌంట్లో రావాలన్నా, ఇండ్లు లేని పేదవాళ్లకు ₹5 లక్షలతోటి ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, మీకందరికి కొత్త తెల్ల రేషన్ కార్డులు, మీకందరికి పెన్షన్లు రావాలన్నా, మీ పిల్లలకు మంచి చదువులు రావాలన్నా, ఈ పథకాలన్నీ రావాలంటే మీరు చేయి గుర్తు కోటేయాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి. అదే కాదు, మీకందరికి బంగారం అంటే ఇష్టం కదా. రేటు పెరిగిందా? బంగారం రేటు పెరిగిందా? రేటు తగ్గియాలి నా బంగారం రేటు, పెట్రోలు, డీజిల్, ఉప్పు, పప్పు, చింతపండు, కారము అన్ని రేట్లు తగ్గాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ వస్తేనే తగ్గుతాయి. తర్వాత ఇంకొక లాస్ట్ ప్రశ్న అడిగి నేను పోతా, మీరు కూడా ఇంటికి పోదురు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిలిండర్ రేట్ ఎంత ఉండమ్మా? 400 ఉండే కదా. 400 తానా జब కాంగ్రెస్ పార్టీ సర్కార్ మీద 400 ఉండే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఎంత అయింది? 1200, 1100. ఆటో కిరాయి, ఆటో ఆయనకి ఇచ్చే అవన్నీ కలిపితే 1200 అవుతుంది. అంటే చెయ్యి గుర్తుంటే 400, పువ్వు గుర్తు వస్తే 1200 అయింది. ఒక్కసారి పువ్వు గుర్తు వస్తే 4 12 అయింది. మల్లగిన పువ్వు గుర్తు వచ్చింది అనుకోర్రి 2400 అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి మీరు మన ఓటేసినందుకు రేవంత్ అన్న మా ఆడబిడ్డలు ఇబ్బంది పడకూడదు, 1200 సిలిండర్ అంటే ఇబ్బంది అవుతుంది, నేను 500కే ఇస్తా అని 500కు సిలిండర్ ఇచ్చే పథకాన్ని రేవంత్ అన్న ప్రారంభించిండు. నేను ఇవాళ మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా, మీకు సిలిండర్ 2500 కావాలన్నా 500 కావాలన్నా? మీకు అందరికి మీకు 2500 కావాలన్నా? 500 కావాలి కదా. 500కు సిలిండర్ కావాలంటే మీరు ఏ గుర్తు కోటేయాలి? అంతే కదా. 500కి మీకు అందరు కావాలి కాబట్టి మీరు చేయి గుర్తు కోటేయాలి. ఈడ ఎవరికన్నా 2500 కావాలన్నా? కావాలమ్మా ఎవరికన్నా 2500కి? ఎవరికన్నా 2500 కావాలంటే మీరు పువ్వు గుర్తుకేసుకోవచ్చు. కానీ 500 కావాలన్నారు, అందరికి 500 కావాలి కదా, అవునా? సో మీరు అందరు కూడా చేయి గుర్తు కోటేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుతున్నా. నేను చివరగా మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, మీరందరూ కూడా నన్ను ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానో ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగానో కాకుండా మీ సొంత బిడ్డగా నన్ను చూడండి అమ్మా. మీ అన్నగానో మీ తమ్ముడిగానో చూసి నన్ను మీ కుటుంబ సభ్యునిగా అనుకొని మీరు రానున్న ఎన్నికలల్లా నా సీరియల్ నెంబర్ 2, ఎంతో నెంబరు, రైతు రుణమాఫీ 2 లక్షలు అవుతుంది కదా, ఇగో నా సీరియల్ నెంబర్ 2 బ్యాలెట్ బాక్స్ మీద, సీరియల్ నెంబర్ 2 దగ్గర నా గుర్తుంటది, చేయి గుర్తుంటది, నా బొమ్మ కూడా ఉంటది పక్కన. ఒక్కసారి నన్ను మంచిగా చూడండి, మళ్ళా కన్ఫ్యూజ్ కాకుండా. ఆడ బొమ్మ ఉంటది, నా బొమ్మ చూసి నా గుర్తు చేయి గుర్తు చూసి ఈ పిల్లగాడు మంచోడి, పిల్లగానికి ఓటేయాలని వేయండి అమ్మా. నీ కొడుకు అనుకోండి, నన్ను మీ కొడుకు అనుకొని మీ సొంత బిడ్డను అనుకొని నన్ను గెలిపియాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీరందరూ మాటిస్తారు కదా నాకు, ఒక్కసారి చేయి లేపి మాట ఇవ్వాలి. హస్తం గుర్తుకే, చేతి గుర్తు. అమ్మ కొంతమంది లేపుతలేరు, వాము చేతి గుర్తుకే, చేతి మొగోళ్ళు మీరే లేపుతలేరు, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. మా అమ్మలేమో అందరు మంచిగా గట్టిగా చెప్తున్నారు నాకు ఓటేస్తామని, మీ వాళ్ళే చెప్తలేరు.